100% చట్ట వ్యతిరేకం, న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఎక్కడైనా ఒక ముద్దాయిగా పేర్కొన్న వ్యక్తి సాక్షులను కలవడానికి కానీ, సాక్షులను పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించడము చట్టములో నిషేధము, చట్ట వ్యతిరేకం. మరి జగన్మోహన్ రెడ్డి తెలిసి కూడా ఈ చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడ్డాడు అంటే ఆయనకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉందా, చట్టాల పట్ల గౌరవం ఉందా, న్యాయం పట్ల విశ్వాసం ఉందా? ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. విచిత్రం ఏంటంటే, సరే నువ్వు అందరినీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తావు, అన్ని వ్యవస్థల్ని కొనేస్తావు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేసావు, అన్ని వ్యవస్థల్ని నీ కాలు కింద తొక్కి పడేస్తావు, బాగానే. మరి లోకేష్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు నిన్న మేరీ దగ్గర నుంచి? నేను అడుగుతున్నది అదే. లోకేష్ గారి ప్రస్తావన ఎందుకు తేవాలి నీ ఇంట్లో? అంటే నీ ఇంట్లో కూర్చోబెట్టి, నువ్వు ట్యూటరింగ్ చేసి, నువ్వు ప్రలోభ పెట్టి, నువ్వు డబ్బులు ఇచ్చి, నువ్వు మాయ చేసి, నువ్వు మంత్రాలు వేసి, ముద్దులు పెట్టి లోకేష్ గారి మాట తీసుకురావడమే చాలా పెద్ద అభ్యంతరకరం, చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఈ విషయం. ఒకటి గమనించాలి పవన్ గారు, 15 రోజుల తర్వాత ఆమె కొత్త స్టోరీ వినిపించడం ఏంటి? అదే కదా నేను అదే అడుగుతున్నా. నేను ఇంతకు ముందు కూడా ఒక ఛానల్లో చెప్పాను, పాలు కల్తీ అయిపోతున్నాయి, తినే తిండి కల్తీ అయిపోతుంది, పీల్చే గాలి కల్తీ అయిపోతుంది, కట్టుకున్న పిల్లలు కల్తీ అయిపోతున్నారన్న ఆయన షాక్ అయిపోయాడు. ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎవరైనా కానీ తన ఇంటిలో ఒకరు అర్ధాంతరంగా అన్యాయంగా చనిపోయినప్పుడు అది డబ్బుల కోసమో, పవర్ కోసమో, లేదా ఒక ఉద్యోగం కోసమో, ఇంకో దేని కోసమో ఆ చావును మాత్రం మసిపూసి మారేడుకాయ చెయ్యకండి. చనిపోయిన వాడి ఆత్మ చాలా ఘోషిస్తుంది. ప్రభువు మీకు ఏం చెప్పాడు, మీ బైబిల్లో ఏం రాసిందో అది చదవండి, అది వినిపించుకోండి, అది మనసులో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి లాంటి నీచ నికృష్ట రాజకీయ నాయకులు విసిరే రాజకీయ పన్నాగంలో మీలాంటి బాధితులు ఎవరు కూడా చిక్కుబడిపోకండి నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా మేరీ గారు. ఎందుకంటే అంబులెన్స్ లో చనిపోయాడా? అంబులెన్స్ లో ఏమో చేశారండి? అంబులెన్స్ అంటే ఏంటి? అది ఒక శవాలను తీసుకుపోయే శవ పేటికి కాదు, చివరి దశలో ప్రాణం పోతున్న వాడికి ప్రాణం పోసే ఒక అమృత వాహనం. అది అందులో ఉన్నటువంటి వాళ్ళు ఒక వ్యక్తి ప్రాణం కాపాడడం కోసం ఎంత శ్రమిస్తారో, ఎంత పరితపిస్తారో ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకే అది అర్థమవుతాయి. అటువంటి అంబులెన్స్ వాళ్ళని అనుమానపడుతున్నారా ఈరోజు? నేను ఒకటి అడుగుతున్నా, ఏదైనా ప్రణాళిక రూపొందించేశారా మీరు? అప్పుడే ఇటు కూటమి ప్రభుత్వానికి కానీ, అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా దళిత సింగయ్య మృతిలో అంబులెన్స్ వాళ్ళ తప్పు వాళ్ళ నెత్తిని వేసేసి ఎవరి చేతిలో వాళ్ళు దులిపేసుకుంటారా ఇప్పుడు? అదేనా మీ ప్రణాళిక? నేను ఒకటి అడుగుతున్న ప్రభుత్వాన్ని సూటిగా, ఇంతవరకు మేరీ గారి యొక్క ప్రకటనను ఖండించడానికి ఎస్పీ గారు ముందుకు వచ్చారు. ఆయన ఏమంటున్నాడు? ఫోరెన్సిక్స్ రిపోర్ట్ వచ్చింది, అది ఏఏ నిర్మితమైనటువంటి వీడియో కాదు, అది స్వచ్ఛమైన వీడియో. దాన్ని బట్టి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కి నిలబడి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనము ఆ యొక్క సింగయ్య యొక్క మెడ పైన తొక్కడం వల్ల లోపల ఉన్నటువంటి రిప్స్ పగిలిపోయి ఊపిరితిత్తుల్లో దిగబడిపోయి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయ్యి ఆ వ్యక్తి మరణానికి కారణమైనన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తుంటే సింగయ్య గారి భార్య అంటుంది, చిన్న చిన్న గాయాలయ్యి ఉన్న వ్యక్తి బాగా మాట్లాడాడు, నా పేరు చెప్పాడు, మా మామ పేరు చెప్పాడు, తనకున్న 2 కుమారుల పేరు చెప్పాడు, అటువంటి వ్యక్తి అంబులెన్స్ పోయిన తర్వాత శవమై కిందకు వచ్చాడు అంటే కొన్ని సందర్భాల్లో మీకు తెలియంది కాదు, బాడీ పైన ఒక్క మార్క్ ఉండదు, ఎక్కడ గీత ఉండదు, ఏముండదు, కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోతారు. సో ఇంటర్నల్ గా తగిన దెబ్బలు పైకి కనిపించవు. నేను చెప్తున్నా పవన్ గారు, ఒక న్యాయమూర్తిగా కొన్ని వేల కేసులు చేసిన వాడిగా ఈ యొక్క శవ పంచనామా అంటే ఏమిటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఏమిటి, ఫోరెన్సిక్ సైన్స్ యొక్క ల్యాబొరేటరీ రిపోర్ట్ అంటే ఏమిటి క్షుణ్ణంగా పరిశీలించి తీర్పులు ఇచ్చిన వాడికి ఒక మాట చెప్తుంది. శవ పంచనామా అన్నది కుటుంబ సభ్యుల సమక్షంలో కానీ,
తెలిసిన వాళ్ళ సమక్షంలో కానీ ఆ యొక్క చనిపోయిన శవము యొక్క స్థితి ఎలా ఉందని నిర్ధారణ చేసేదే శవ పంచనామా. అంతే. ఆ శవ పంచనామా జరిగేటప్పుడు ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి పుట్టుమచ్చలతో సహా, అతనికి ఇంతకు ముందు జరిగినటువంటి గాయాలతో సహా కంటికి కనిపించే ప్రతి గాయాన్ని అక్కడ నోట్ చేస్తారు. అది శవ పంచనామా, ప్రథమ నిర్ధారణ రావడానికి. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినప్పుడు శవాన్ని ముక్కలుగా కోసినప్పుడు లోపల ఏ భాగం దెబ్బతినింది, ఎక్కడ ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, ఎక్కడ ఏ విటల్ ఆర్గాన్ దెబ్బతినింది, ఆ వ్యక్తి ఏ విటల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి కాబట్టి చనిపోయాడో చెప్పేది పోస్ట్ మార్టం నివేదిక. ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ ఏం చెప్తాదంటే, పోస్ట్ మార్టం నివేదికలో కూడా తేలినటువంటి వీస్రాకు సంబంధించినటువంటి ఈ యొక్క పాయిజనస్ సబ్స్టాన్స్ కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి నాక్సియస్ సబ్స్టాన్స్ కానీ డిక్టేట్ కానప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ నుంచి వచ్చే రిపోర్టుతో నిర్ధారణ చేస్తుంది ఇన్వెస్టిగేషన్ టీం. ఇక్కడ అమాయకురాలైనటువంటి ఆమె మేరీ గారు తన భర్తకు పైన చిన్న చిన్న గాయాలు అంటున్నప్పటికీ, నిజమే, నేను దాన్ని కాదను, నేను అదే అంటున్నాను, చిన్న గాయాలు అని చెప్తున్నటువంటి ఆ గాయాలే ప్రాణాలు పోవడానికి ఎప్పుడు దారితీస్తాయంటే సమయం మించిపోయినప్పుడు. ఆ యొక్క కారు కింద పడ్డ మరుక్షణమే ఆ వ్యక్తిని గాని వాళ్ళు సంరక్షించి సరైనటువంటి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే బ్రతికి ఉండేవాడేమో సింగయ్య. కానీ ఇక్కడ ఏం చేశాడు, డ్రైవర్ యొక్క ప్రధాన వృత్తి ఏంటి? ఒక జడ్జిగా నేను చెప్తున్నాను, ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ డ్రైవర్ చేసే పనులు మూడు ఉంటాయి. ఒకటి, ఆ యొక్క యాక్సిడెంట్ అయిన వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకోవడం కానీ, లేదా ఆ వెహికల్ అక్కడ వదిలేసి పారిపోవడం కానీ, లేదా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయాన్ని రిపోర్ట్ చేయడం కానీ జరగాలి. ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వాహనానికి డ్రైవర్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈ న్యాయబద్ధమైన 3 పనులలో ఒక్క పనైనా చేశాడా? చెప్పండి, ఒక్క పనైనా చేశాడా? దానికి బాధ్యత ఎవరు వహించాలి? డ్రైవర్ అయినా, లేకపోతే డ్రైవర్ తో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా అందరూ. పవన్ గారు ఉండండి, ఒక రెస్పెక్టబుల్ సిటిజన్ గా చట్టంలో చెప్తున్నాను, నేను ప్రయాణిస్తున్న కారులో ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ దాన్ని ప్రకటించకపోయినప్పటికీ ప్రయాణికుడిగా నేను ప్రకటించాలి. అది రాజ్యాంగం నా పైన ఉంచినటువంటి ధర్మం. చట్టం చెప్తున్నా, అది ఒక బాధ్యత. నువ్వు చేసావా ఆ పని జగన్మోహన్ రెడ్డి? నీ డ్రైవర్ చేయలేదు, నువ్వు చేసావా నేను అడుగుతున్నా. యు ఆర్ నాట్ ఎ రెస్పెక్టబుల్ సిటిజన్. నీకు బాధ్యత లేదా సమాజం పైన? చనిపోయిన వ్యక్తుల పట్ల నీకున్నటువంటి బాధ్యత ఇదేనా? న్యాయం పట్ల నీకున్న బాధ్యత ఇదా? చట్టం పట్ల నీకున్న గౌరవం ఇదా? చట్టంలో ఉన్నది నువ్వు పాటించకపోగా లోకేష్ గారు ప్రస్తావన చేస్తున్నావు ఈరోజు సిగ్గు లేకుండా. రైట్ సార్, ఓకే. నువ్వు ప్రవర్తించావా నేను అడుగుతున్నా. నువ్వు కారులో ఉన్నావు, నీ కారు కింద వ్యక్తి పడి గాయాలు పయ్యాడని తెలుసు నీకు. మరి మీరెందుకండి పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయలేదు? మీరెందుకండి మీ డ్రైవర్ని తీసుకెళ్లి సరెండర్ చేయలేదు? మీరెందుకండి ప్రెస్ మీట్ పెట్టి నా డ్రైవర్ ఈ విధంగా చేశాడని చెప్పలేదు? తప్పుడు వెహికల్ నెంబర్ ఇచ్చేసి ఏదో వెహికల్ కొట్టేసిందని చెప్పి ప్రజలను, పోలీసులను తప్పుదారి పట్టించి అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా, ఏ అంటారా? ఏంటండి ఇది?